హైదరాబాద్ లో మరో బ్యాంక్ మాయగాడి చేతిలో మోసపోయింది. మేదీపట్నం ఎస్బీహెచ్ బ్యాంక్ లో 7 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయని బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇప్పటికే బ్యాంక్ మోసం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి ఈ కేసును అప్పగించే పనిలో ఉన్నారు. ఇక ఈ సంవత్సరం గట్కేసర్, మల్కజ్గిరి ఎస్బీహెచ్ బ్రాంచ్లలో 22 కోట్ల ఎఫ్టీలు మాయం చేసిన కేసులో దామోదర్ మణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మేదీపట్నం బ్రాంచ్లో డిపాజిట్లు మాయమవడం వెనుక దామోదర్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, మేదీపట్నంలోని బ్యాంక్ అధికారులు మోసపోవడానికి కారణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ సంవత్సరం ఆగస్టులో స్టార్ట్ అయిన మొత్తం బ్యాంక్ ఫ్రాడ్ కేసులో దామోదర్ మణి అని తమిళనాడు చెందిన వ్యక్తి దీని వెనుక ప్రధానంగా ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎస్బీహెచ్ మొదటిపట్నం బ్రాంచ్లో ఒకసారి ఎఫ్డీలు చెక్ చేసుకున్న సమయంలో దాదాపు 7 కోట్ల ఎఫ్డీలు మోసం గల్లంతైనట్లుగా అవన్నీ కూడా ఫేక్ ఎఫ్డీలుగా గుర్తించారు. ఇవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎఫ్డీలు. ఇవన్నీ కూడా నకిలీ డీడీలుగా గుర్తించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకసారి రిమాండ్ చేయడంతో ఇమీడియట్గా వాళ్ళందరూ హుమాయూన్ ఆసిఫ్ నగర్ పోలీసులు కంప్లైంట్ చేశారు. అయితే ఇది 7 కోట్ల వ్యవహారం కాబట్టి ఇది డీజీపీ అనురాగ్ శర్మ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు అడిషనల్ సిసిఎస్కి దానికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంది. అయితే గతంలోనే మల్కాజ్గిరితో పాటు గటకేశ్వర్లో కూడా ఎస్బీహెచ్లో ఇదే విధంగా ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ అన్నింటికి కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణి అనే వ్యక్తిని ఇప్పటికే గుర్తించారు. ఈ కోర్టుల కేసు దాంతోపాటు పక్క రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాబట్టి ఈ కేసును సిబిఐ ఇప్పటికే టేక్అవుట్ చేస్తుంది. అంటే మల్కాజ్గిరితో పాటు గటకేశ్వర్ 2 కేసులు సిబిఐ టేక్అవుట్ చేసింది కాబట్టి ఆసిఫ్ నగర్లో జరిగిన ఈ కేసును కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కనిపిస్తుంది. క్రాంతి, అయితే ఇప్పుడు ఇన్ని ఫేక్ కోట్ల రూపాయల డిపాజిట్ ఎందుకు గుర్తించలేకపోయారంటారు? ఎవరి తప్పిదం కల్పిస్తోంది? అలాగే బ్యాంక్ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మురళి, అంటే ఇప్పటి వరకు జరిగిన గటకేశ్వర్ కానీ మల్కాజ్గిరిలో జరిగిన వ్యవహారంలో అక్కడ ఖచ్చితంగా బ్యాంక్ అధికారులతో పాటు ఎవరైతే ఎఫ్డీలు పెట్టారో ఆ సంస్థ యొక్క హస్తం కూడా ఉందని పోలీసుల దర్యాప్తులు బయటపడింది. హైకోర్టు సంబంధించిన డిపాజిట్లు, దాంతోపాటు ఏపీ హౌసింగ్ బోర్డు సంబంధించిన డిపాజిట్లు, ఈ 2 కూడా వాళ్ళకి బ్యాంకులు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అక్కడ ఒక వ్యక్తి దాంతో కరప్షన్ అయ్యి ఈ వ్యవహారం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గతంలో చేసిన మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మణి అనే వ్యక్తితో పాటు మరో 6 దీని వెనక మోటాగా ఉన్నట్టు. ఈ మణి వ్యక్తి మాత్రం చాలా ఫాస్ట్గా ఇదంతా చేస్తూ మొత్తం వీళ్ళందరికీ కూడా కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తూ కోట్లాది రూపాయలు అతను తిన్నట్లు బయటపడింది. అయితే ఇందులో ఇంటి దొంగల ప్రేమ తెలుస్తుంది. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇదే విషయంపై మనం మాట్లాడడానికి బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ నరసింహమూర్తి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నరసింహమూర్తి గారు. నమస్కారం అండి. రైట్ సార్, అంటే ఈ మోసం చూస్తుంటే ఇన్ని ఫేక్ కోట్ల రూపాయలు అనేది డిపాజిట్లు ఎందుకు గుర్తించలేకపోయారంటారు? దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే ఇది బేసిక్ గా ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయిన మోసాలు డిటెక్ట్ అవడం లేట్ అవుతుందండి. అంటే జనరల్ గా ఆడిట్ రిఫార్మ్స్ చాలా స్ట్రాంగ్ గా కంకరెంట్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, సిఐజీ ఆడిట్, స్నాప్ ఆర్బీఐ ఇన్స్పెక్షన్, సిస్టమ్ ఆడిట్, రకరకాల ఆడిట్లు ఉంటాయండి. సో కాకపోతే ఏమవుతుందంటే టైం ల్యాప్స్ అవుతుంది. అదే కానీ ఎంప్లాయీస్ అయితే బయటపడటం తర్వాత అవుతుంది, బట్ యాక్షన్ మొత్తం సివియర్ గా అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది మొత్తం బ్యాంక్ అధికారుల తప్పిదంగానే గుర్తించవచ్చు అంటారా? బ్యాంకు అధికారులు కనుక చేస్తే అది గుర్తించడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ అధికారులకి ఆ సిస్టమ్ లో రుసుములు తెలుసు కాబట్టి గుర్తించడం లేట్ అవుతుంది. అయినా కూడా కంకరెంట్ ఆడిట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక 2-3 నెలల లోపలే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ అధికారులు చేసినా కూడా. అది కాక మీకు ఇప్పుడు ఆన్లైన్ మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎన్ని ట్రాన్సాక్షన్ బ్యాంక్ అధికారులు అకౌంట్స్ లో కనుక తేడాలు కనిపించినా కూడా మీకు ఆన్లైన్ ఇన్స్పెక్షన్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా ఒక ఫ్రాడ్ అవుతే బ్యాంక్ లో త్వరగతినే పట్టుకోవడానికి వీలు ఉంటుంది సిస్టమ్ లో. కాకపోతే బ్యాంక్ అధికారులు కనుక చేస్తే కొంచెం టైం పట్టచ్చు, కానీ మొత్తం మీద పట్టుకుంటారు, రికవర్ అవుతుంది సిస్టమ్. బ్యాంకుల్లో ఒక ఫ్రాడ్ అవుతే రికవరీ పట్టుకునే సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.